హలో గైస్, వెల్కమ్ టు ఎస్కే త్రిపుల డిజైనర్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మన సమ్మర్ స్పెషల్ అయితే ఈ రోజు వీడియో పార్ట్ 2. నేను చెప్పా కదా, ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానని. నేనేమనుకున్నానంటే మన ఫర్నిచర్ మేకింగ్ లో ఫస్ట్ ఒక్కొక్క రూమ్ బేస్డ్ గా కంప్లీట్ చేసుకుంటే బాగుంటదని. నిన్నైతే కబోర్డ్ యూజ్ చేశాం కదా, అది ఎక్కువ బెడ్రూమ్స్ లో అట్లా పెట్టుకుంటా కాబట్టి నేను బెడ్రూమ్ లో ఉండే ఫస్ట్ ఫర్నిచర్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. రేపు టేబుల్స్ అట్లాగా చేద్దాం గైస్. ఈ రోజు అయితే బెడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది సింపుల్ ఫర్నిచర్ కాబట్టి అది చేసేద్దాం. బెడ్రూమ్ లో అయితే స్ప్రింగ్ యాక్షన్స్ తో ఉండే ఫర్నిచర్ అంటే కబోర్డ్ ఉంటది. మిగతాయి నాకు తెలిసి ఇంకేం ఉండవు. కాబట్టి సింపుల్ ఫర్నిచర్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఈ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్ చేద్దాం. రేపు టేబుల్ చేద్దాం, ఈ రోజు అయితే బెడ్ చేద్దాం గైస్. అందరికి తెలిసిందే. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టింకర్ క్యాడ్ అని టైప్ చేద్దాం గైస్. ఇప్పుడు టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకుందాం గైస్. ఓపెన్ చేసుకున్నాను కదా, ఇది నిన్న చేసిన కబోర్డ్. ఇక్కడ ప్లస్ క్రియేట్ అని ఉంది కదా, ఎవరికన్నా ఇది డాష్ బోర్డ్, ఎవరికన్నా తెలియకపోతే ఈ రోజు చూసే వాళ్ళకైతే ఇది డాష్ బోర్డ్. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దాని మీద మనం నొక్కితే 3D డిజైన్ సర్క్యూట్ కోడ్ బ్లాక్స్ అని వస్తుంది. సర్క్యూట్స్ అని ఉంది కదా గైస్, ఇప్పుడు ఫ్యాను ఇంకా ఏసీ ఉంటది కదా కొన్ని బెడ్రూమ్స్ లో, కంపల్సరీ ఉంటది. ఈ ఆర్డినో బేస్డ్ ఉంటది, అంటే ఆ మోటార్ వర్క్ కదా కాబట్టి అది సర్క్యూట్స్ కిందకి వస్తుంది. కాబట్టి మనం టింకర్ క్యాడ్ 3D ప్రింట్ ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మనం చిన్నగా మూవ్ అవుదాం సర్క్యూట్స్ లోకి. ఇప్పుడైతే మనము బెడ్ చేయబోతున్నాం. ఈ రోజు మన టాపిక్ బెడ్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేమ్ మార్చుకుందాం గైస్. ఇదిగోండి ఇక్కడ నేను అయితే దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసా కదా, అక్కడైతే నొక్కి బ్యాక్ స్పేస్ నొక్కాలి. మనమైతే ఇప్పుడు నేమ్ ఎంటర్ చేయబోతున్నాం. బెడ్ మేకింగ్ ఎంటర్ నొక్కితే అది సేవ్ అయిపోద్ది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ బేసిక్ షేప్స్ ఇక్కడ ఉండే అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బటన్ లో ఇంకా ఎక్కువ షేప్స్ కావాలన్నా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంకా సెండ్ అంటే ఆ యూజ్ చేసి మనము ఒక ఇమేజ్ ని తెచ్చుకోవచ్చు, ఒక ఇమేజ్ ని పంపించవచ్చు, ఒక ఇమేజ్ ని వేరే వాళ్ళకి పంపించవచ్చు, అంటే షేర్ లాగా. ఇది కామెంట్ ది, ఇది స్కేల్ ఇస్తుంది, ఇది పర్ఫెక్ట్ గ్రాఫ్ లాగా వస్తుంది వర్క్ ప్లేన్ కి సంబంధించినది. ఇదైతే వర్క్ ప్లేన్, ఇదన్నీ కంట్రోల్స్ తెలుసు కదా గైస్. ఇంకా మనం అయితే స్టార్ట్ చేద్దాం. మన బెడ్ కావాల్సిన బేస్ అయితే ఫస్ట్ తీసుకున్నాం గైస్. బేస్ సంబంధించిన బ్లాక్ అయితే నేను కొంచెం అప్పర్ పార్ట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం పైన ఉంటది కదా, కింద గ్యాప్ ఉంటది, కింద మనము సపోర్ట్ లాగా కింద పెట్టుకుందాము. ప్రస్తుతానికైతే బేస్ ఇది. ఈ రెడ్ బ్లాక్ తోనే మనం ఏదైనా చేయాల్సింది, మెయిన్ అదే అసలు. అయితే కొంచెం లార్జర్ గా చేసుకుంటున్నాను. ఆ రోజైతే మనం మినిమైజ్ చేసుకొని అదంతా ఒక డ్రీమ్ బేస్ లో కలిపి అయితే చేద్దాం గైస్. ఇక్కడైతే స్పేస్ లో నేను ఈ సిలిండర్ ని యూజ్ చేస్తున్నాను గైస్, ఒక పోల్ కి లాగా పెట్టడానికి. యారో కీస్ అన్న యూజ్ చేయండి, లేదంటే మౌస్ అన్న యూజ్ చేయండి గైస్, అడ్జస్ట్ చేసుకున్నానికి సైజు. ఇప్పుడు మనం ఫ్రంట్ మోడ్ నుంచి తీసేసి హోమ్ మోడ్ కి వెళ్ళి ఫస్ట్ అయితే ఈ స్క్వేర్ ని పక్కన పెట్టి అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ సైజ్, సిలిండర్ సైజ్ ఇంత ఉండాలనుకుంటున్నాను గైస్. ఇది కరెక్ట్ గా ఇది బయటకు వస్తుందా, కరెక్ట్ ఫిట్ అయింది గైస్. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఉంది కదా, ఈ క్యూబ్ అక్కడ టాప్ ఫ్రంట్ లెఫ్ట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సిలిండర్ ని లోపలికి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు సేమ్ ఇట్లాంటిదే, కంట్రోల్+C, కంట్రోల్+V అట్లా డూప్లికేట్ చేసుకోవచ్చు. అది వద్దనుకుంటే ఒకేసారి కంట్రోల్+D నొక్కితే డూప్లికేట్ అయిపోద్ది. అది షార్ట్ కట్ కి టింకర్ క్యాడ్ కి. మిగతా సాఫ్ట్వేర్స్ కూడా అది షార్ట్ కట్ కి అనుకుంటా. ఇప్పుడు జూమ్ చేసుకుందాం, కరెక్ట్ గానే ఉంది గైస్. ఇప్పుడు ఇదంతా ఒక గ్రూప్ చేద్దాం.
అంటే గ్రూప్ చేసి దాన్ని కొంచెం ఇట్లా డ్రాగ్ చేసుకొని తర్వాత మిగతా 2 సైడ్‌లు కూడా ఇది పెట్టుకుందాం. కానీ గ్రూప్ కన్నా ముందు మనము దాని కలర్ మార్చాలి కాబట్టి అప్పుడే గ్రూప్ చేయట్లేదు. డ్రాగ్ చేసి అంతా కలిపి ఒకేసారి ఇట్లాగా సైడ్‌కనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ క్యూబ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇట్లాగా ఫ్రంట్ వ్యూలోనే కార్నర్ సైడ్ ఇట్లా పెట్టుకో. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్+D నొక్కుతున్నా ఈసారి. డూప్లికేట్ అయింది చూసారా? దీనైతే మనము ఇట్లా అయితే లాక్కున్నాం గైస్. సైడ్‌కి లాక్కున్నాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూస్తే ఈక్వల్ లెంత్ ఉందా లేదా చూసుకోవాలి మనం మెయిన్‌గా. ఈక్వల్ లెంత్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్+D అది ఇక్కడొచ్చింది. మనం బ్యాక్ అనుకోవాలి. కంట్రోల్+D ఏందంటే ఆటోమేటిక్‌గా సేమ్ లెంత్ ఇక్కడ మనం ఎక్కడైతే యూజ్ చేసామో అంత లెంత్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి అంతే లెంత్ అది ఇక్కడ డూప్లికేట్ చేస్తది. కాబట్టి మనము దాన్ని సేమ్ పొజిషన్‌కి తెచ్చుకుందాం. తెచ్చుకునే ముందు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. వ్యూని అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్‌కి సంబంధించిందయితే అయిపోయింది గైస్. ఇది బేస్ పార్ట్ అన్నమాట. ఈ సిలిండర్ పార్ట్స్‌కి మనము కలర్ చూస్ చేద్దాం గైస్. నేనైతే బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను గైస్. నేచురల్‌గా బ్రౌన్ కలర్ ఉంటది. కానీ మనం బ్రౌన్ కలర్ ఇది మరీ డార్క్‌గా ఉంది. కాబట్టి ఈ బ్రౌన్‌లోకి పెట్టుకుందాం. యెస్ గైస్. ఇప్పుడు మనం ఈ బేస్ ఉంది కదా! దాన్ని కొంచెం తగ్గించుకుందాం. తగ్గించుకుందాం హైట్. దానిపైన మ్యాట్రెస్. ఇదైతే ఇప్పుడు అయిపోయింది గైస్. ఇప్పుడు మన ఎనకాల ఇక్కడ ఒక పార్ట్ ఉంటది కదా! ఇట్లాగా. దాన్నైతే మనం క్రియేట్ చేద్దాం గైస్. అంటే అదొక సపోర్ట్ లాగా ఉంటది గదా! వెనకాల సైడ్. అదైతే కిందకైతే ఆనుకోనుండదు. బెడ్‌కి ఆనుకోనుంటది కాబట్టి మనం లోపలికి అడ్జస్ట్ చేస్తున్నాం గైస్. లోపలికి అడ్జస్ట్ చేసుకొని జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకొని అంటే మనకు కావాల్సిన వ్యూలో పెట్టుకుంటున్నాం గైస్. అంటే అడ్జస్ట్ చేసుకొని అంటే మన కంఫర్ట్ బట్టి. ఇది కొంచెం హైట్ పెట్టుకుందాం. డిజైన్ అయితే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేయబోతున్నాం గైస్. ఇదైతే కొంచెం సన్నగా చేసుకున్నాం గైస్. ఇది కొంచెం పైకి పెంచుకుందాం అని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఈ సిలిండర్ కూడా బయటకొచ్చింది. లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకా దీన్ని కొంచెం పైకి కంప్లీటెడ్. ఇది బేస్ పార్ట్. ఇదైతే ఫిల్. ఇప్పుడు ఈ బేస్‌కి మనం ఒక టెక్స్చర్ లాగా యాడ్ చేద్దాం. అంటే ఒక డిజైన్ ఉండేటట్టు. డిజైన్‌కి మనము బయట నుంచి ఇంపోర్ట్ చేయడం కంటే మన క్రియేటివిటీ స్కిల్స్ యూజ్ చేద్దాం. అంటే లైక్ థిస్. ఒక బ్రిక్ ఫార్మ్ లాగా. బ్రిక్ అయితే కొంచెం బావుంటది. దీన్ని లోపలికనుకుందాం. ఇదైతే బయటికైతే ఉండకూడదు గదా! ఇటు సైడ్ బయటికైతే రాలేదు. దీన్ని కొంచెం బ్యాక్‌కి పుష్ చేసుకుందాం. యాహ్! ఇప్పుడు దీన్ని మనము అడ్జస్ట్ చేసుకొని ఒక డిజైన్ అయితే ట్రై చేద్దాం గైస్. దీన్ని మనం కలర్ మార్చుకుందాం. అంటే మనకు కనపడతది గదా! అప్పుడైతే. దీన్నైతే మనం కొంచెం ముందుకనుకుందాం. ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది. మనం యారో కీ షిఫ్ట్ చేయడం మేలు గైస్ దీంట్లో అయితే. దానికన్నా ముందు ఈ బ్రిక్స్ అడ్జస్ట్ చేయడం కన్నా ముందు ఒక బార్డర్‌ని పెట్టుకుందాం గైస్ దీనికైతే. ఎందుకంటే
దీన్నైతే సైడ్ పెడదాం. దీన్నైతే మంచిగుంది బ్రిక్. బార్డర్ యూజ్ చేస్తే ఏందంటే గైస్ అది కొంచెం నైస్‌గా కనపడతది. కాబట్టి బార్డర్ అయితే యూజ్ చేద్దాం. ఇంకో బ్లాక్ తీసుకొని అయితే సరిపోద్దనుకుంటున్నా. దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం గైస్. వ్యూని అడ్జస్ట్ చేసుకొని కిందకి పంపియడమా? వ్యూ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మనము దాన్ని లోపలికి అనుకుందాం గైస్. నేనైతే కొంచెం తగ్గించుకుందాం. Ctrl+Y నొక్కితే ఏందంటే రీడ్ అవ్వద్ది అండోది. ఇప్పుడు అండో నొక్కామనుకో పొరపాటున అండో నొక్కామంటే అది రీడ్ అవుద్ది. ఇప్పుడు ఈ దానికి కొంచెం హైట్ యాడ్ చేసుకో. ఈ హైట్ చాలు. దాని కిందకైతే దించుకుందాం గైస్. ఈ కోన్ తెలుసు కదా! కోన్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం హైట్ ఇంకా పెంచుకోవాలా లేదా అనేది చూసుకుందాం. ఇంకొంచెం హైట్ పెంచాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కోన్ అన్న యూజ్ చేయొచ్చు గైస్ మనం. దీనైతే కొంచెం జూమ్ చేసుకొని కొంచెం సైజ్ పెంచుకుందాం. ఇది సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. లోపలికి ఉంటే మేలు. సరిపోద్ది గైస్. దీనికైతే కలర్ మార్చుకుందాం గైస్. ఫస్ట్ ముందు మనం వీటి కలర్ మార్చుకుందాం. ఏది పెడితే బాగుంటది గైస్? ఆరెంజ్ పెడుతున్నాను నేనైతే. ఆరెంజ్ చూస్ చేసుకున్నాను. ఈ రెడ్ దానికి గ్రీన్ పెడుతున్నాను గైస్. గ్రీన్ కన్నా బెటర్ ఏది దించేద్దాం గైస్? డార్క్ బ్లూ మేరు కదా! డార్క్ బ్లూ పెట్టుకుందాం. ఆరెంజ్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మేలేమో. $8.50 పెట్టుకుందాం మిస్. అది వెనక్కి పోతుంది అనుకుంటా కదా! కరెక్ట్‌గా అదైతే పైకి ఉండాలి గైస్. అది మనకి బ్లర్‌గా కనపడుతుంది గానీ అట్లా ఏముండదు. ఇదైతే 9 ఉంది కదా! తగ్గిద్దాం కొంచెం. 9ని కాస్త 8.50 చేసుకుందాం. ఇంకా సరిపోదు. 8.30 అది చాలా బెటర్. కాదే 8.10 ఇలాంటి 8 పెట్టేద్దాం. యాహ్! ఇప్పుడు మనము 8 అయితే కొంచెం బ్లర్‌గా ఉంది కదా! ఇప్పుడు 8.10 పెట్టుకుందాం. ఇది బెటర్. ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ కలర్‌ని చేంజ్ చేద్దాం. టు బ్రౌన్ కలర్. డార్క్ బ్రౌన్ మేలు కదా గైస్. ఈ బ్లూని కాస్త మనము వైలెట్ గా అట్లా షేడ్ అయితే బాగుంది గైస్. దీనైతే Ctrl+D నొక్కి వెనక్కి కాదు ఇటు సైడ్కి అంతే అనుకుందాం గైస్. మనం అడ్జస్ట్ చేసుకొని వ్యూ చూసుకుందాం. Yep. ఇదైతే బాగుంది. షేడ్ ఓకే అనుకుంటున్నా. యా కరెక్ట్ ఫిట్ అయింది.
ఇప్పుడు దీన్నే మనము Ctrl+D నొక్కి ఏం చేద్దామంటే రొటేట్ చేద్దాం 90 డిగ్రీస్. రొటేట్ చేసి పైకనుకుందాం గైస్. ఇక్కడ ఉంది కదా కోను, దాన్ని కాస్త పైకనుకొని దీన్ని తీసుకొని ఇట్లా మరీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇదైతే ఫినిష్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం బ్రిక్స్ యాడ్ చేద్దాం. బ్రిక్స్ అయితే మనం యారో కీస్ యూజ్ చేయడమే మేలు. యారో కీస్ ఇంకా ఈ కోన్ పట్టుకొని పైకి లాగడం అట్లాగా యూజ్ చేస్తే బెటర్ గైస్. ఇప్పుడు Ctrl+D నొక్కి కిందకి అనుకుందాం గైస్. ఇప్పుడు Ctrl+D నొక్కి ఇట్లయితే పెడదాం అనుకుంటున్నాను గైస్ నేనైతే. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఉంటది కాబట్టి ఇప్పుడు Ctrl+C యూజ్ చేస్తే అది కిందకు వస్తుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. Ctrl+D Ctrl+D. ఇప్పుడు దీన్ని కూడా Ctrl+D చేసి అప్పర్ కి పెట్టుకుందాం. అప్పర్ కూడా ఒక బ్రిక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం 3 పెట్టుకుందాం గైస్. అప్పుడైతే కొంచెం బాగుంటది కదా డిజైన్. మర్చిపోయి రాంగ్ ఆరోకి యూజ్ చేసాను. Ctrl+Z. సెలెక్ట్ అయిందైతే మనం మెయిన్ గా చూసుకోవాలి గైస్. సెలెక్ట్ అయ్యే ఐటమ్స్ మనం మెయిన్ గా చూసుకోవాలి. ఏ ఐటమ్ సెలెక్ట్ అవుతుంది అని మనం చూసుకోవాలి మెయిన్. ఇప్పుడు మనము ఈ 2 ఇక్కడ పెడదాం. Ctrl+D నొక్కి కింద కనుక్కుందాం గైస్. Ctrl+D నొక్కి కింద కనుక్కొని ఈ కోన్ యూజ్ చేసి పైకి లాగుదాం. ఇప్పుడు Ctrl+D అది ఇక్కడికి వచ్చింది కదా, దాన్ని లాక్కొని కింద పెడదాం. మన బ్రిక్ డిజైన్ అయితే కంప్లీటెడ్ గైస్. ఇక్కడ ఇంకో రో పెడదామా గైస్? అప్పుడైతే కొంచెం బాగుంటది, అంటే అన్ఫీల్ గా ఉంది కింద. కానీ ఇక్కడ అప్పుడు 3 మిస్ మ్యాచ్ అవుద్ది అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఒక బోర్డర్ యాడ్ చేద్దాం. అప్పుడు అదైతే కొంచెం బాగుంటది కదా. అప్పుడు Ctrl+D బార్డర్ ని సెలెక్ట్ చేసి కింద ఇప్పుడైతే బాగుంది గైస్. ఇప్పుడు మనము ఈ బెడ్ పైన ఉంది కదా, ఈ పేస్ట్ మనం యూజ్ చేసాం కదా, దాని కలర్ మనము బేస్ నార్మల్ గా ఉంటది కాబట్టి అది బ్రౌన్ పెట్టుకుందాం. దానిపైన మనము మ్యాట్రస్ యూజ్ చేస్తాం కదా అట్లా. ఈ సెలెక్టెడ్ ఈ బేస్ వరకే Ctrl+D నొక్కుతున్నాను గైస్. దాన్ని కొంచెం హోమ్ యూజ్ చేసి కరెక్ట్ 1 సెంటీమీటర్ పైకి అనుకున్నాను గైస్. అంటే మరీ ఎక్కువ ఉండకూడదు కదా. దీన్ని కొంచెం కింద దించుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి అనుకో. ఇప్పుడు ఈ మ్యాట్రస్ కలర్ అయితే ఇది పెడదాం అనుకుంటున్నాను గైస్. మామూలుగా చాలా మ్యాట్రస్ కలర్స్ ఇట్లానే ఉంటాయి కదా. ఇప్పుడు మనం పిల్లో యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ బాక్స్ కి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి కొంచెం లెంత్ విడ్త్ హైట్ రేడియస్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం పెడితే అది ఇట్లా అయిపోద్ది. దాన్ని ఇట్లా మనం చేసుకొని ఒక పిల్లోలా చేసుకుంటాం.
దీనైతే మనం వెనక అనుకుందాం గైస్. వెనక అనుకొని Ctrl+D డూప్లికేట్ చేసి ఇటు సైడ్ ఒకటి అనుకోండి. టాప్ వ్యూ నేను చూద్దాం గైస్. పిల్లో కలర్ అయితే మార్చుకుందాం గైస్. నేనైతే బ్లూ కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. బ్లూ కలర్. పిల్లో సైజ్ కూడా కొంచెం దీని సైజ్ కూడా పెట్టుకొని సైజ్ కూడా పెంచుకో. ఇప్పుడు మనకి అఫీషియల్ గా ఒక బెడ్ అయితే క్రియేట్ అయిపోయింది గైస్. ఇదైతే బాగుంది. కానీ మ్యాట్రెస్ పైన ఉంది కదా, దానికి ఏమన్నా డిజైన్ యాడ్ చేస్తే బాగుంటుందా? బాగుంటది కదా. కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం డిజైన్ ని. ఇంపోర్ట్ ఫ్లవర్ డిజైన్ అని టైప్ చేయండి గైస్. పిఎన్జిలోకి వెళ్తే పిఎన్జి నొక్కితే ఏంటంటే బాగా వస్తాయి. ఇట్లాగా ఇది బాగుంది. దీన్నైతే మనము సేవ్ చేసుకుందాం. అది గూగుల్లోకి సేవ్ అయింది. కానీ మనం రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజెస్ నొక్కి ఫ్లవర్స్ అని టైప్ చేద్దాం గైస్. అది డెస్క్టాప్ లో అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రీ ఎస్విజి కన్వర్టర్ అని ఉంటుంది, దాని మీదకి వెళ్ళి ఎస్విజి కన్వర్టర్ అదైతే నేను ఎక్కువసారి చాలా అదే యూస్ చేస్తాను గైస్. ఇప్పుడు మనము డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, అది స్కిల్ ఓపెన్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ ఎట్లా వచ్చిందో బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీని ఎడ్జ్ మార్చుకుంటే ఏంటంటే కొంచెం బాగా వస్తుంది దాని డీటెయిలింగ్ అనేది. ఈ డీటెయిలింగ్ అయితే బాగుంది. నేను డౌన్లోడ్ సివిజీ నొక్కుతున్నాను. ఇప్పుడైతే ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం టింకర్ క్యాడ్కి వెళ్ళి ఇంపోర్ట్ అని చెప్పే కదా, ఇంపోర్ట్ మీద నొక్కి ఈ డౌన్లోడ్స్ లో డ్రాగ్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నదన్నా చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంది, నేనైతే 100 పెడుతున్నాను. విడ్త్ కూడా 100 పెడుతున్నాను. ఇంపోర్ట్ నొక్కుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్, ఇంపోర్టింగ్ అని వస్తుంది. అది లేట్ అయింది, నాకు తెలిసి లేట్ అయింది కొంచెం. ఎస్విజి ఎస్విజి వచ్చేంత వరకు మనము దీన్ని ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. అంటే కింద కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూద్దాం. ఎస్విజి వచ్చిందంటే ఇంకా మనం నెక్స్ట్ ఆ మ్యాట్రస్ కలర్ పెట్టేసి వెళ్ళిపోండి. సైడ్ బ్లర్ బ్లర్ గా గ్లిచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది గైస్. అది మనం షేప్ ని దాని లోపల కరెక్ట్ గా ఫిట్ అయినప్పుడు అట్లా బ్లర్ వస్తుంది. ఒకవేళ లేట్ అయిందంటే మనం వీడియోని ఎండ్ చేసేస్తాం. అంటే ఈ డిజైన్ బాగుంది. నేను చెప్పేది ఒకవేళ ఎస్విజి వీడియో అయితే చేస్తున్నాను నేను, ఎవరికి తెలియకపోతే అందుకని దీంట్లో యాడ్ చేద్దామని చూస్తున్నాను గైస్. ఎస్విజి అయితే ఇంకా ఇంపోర్టింగ్ అనే వస్తుంది. ఎస్విజి కనుక ఇంపోర్ట్ కాలేదంటే రివాల్వ్ స్కెచ్ అనేది కూడా ఉంది కదా, దాన్ని దాన్ని తీసుకొచ్చి అది కాదు, మన రివాల్వ్ స్కెచ్ కావాల్సింది. ఎక్స్ట్రూడ్ అంటారు దీన్ని. రివాల్వ్ స్కెచ్ తీసుకొచ్చి దీని మీద పెడదాం. పెట్టి దాని షేప్ ని మనము చేయొచ్చు. దానికి ఒక మంచి షేప్ లాగా చేద్దాం. ఒక దీనికన్నా బెటర్ ఏంటంటే ఆ ఎక్స్ట్రూడ్ మేల్ అనుకుంటా. ఇదేంటంటే సర్క్యులర్ గా వస్తుంది కాబట్టి దాన్నే యూజ్ చేద్దాం. ఇది పెయింట్ లాగా ఉంది కదా, ఎర్రర్ అని వచ్చింది ఇంపోర్టింగ్, కాబట్టి మనమే చేద్దాం. దీన్ని తీసుకొచ్చి ఒక స్టార్ ఇమేజ్ లాగా
స్టార్ ఇమేజ్ కానీ, లీఫ్ ఇమేజ్ కానీ అట్లాగా నేను ట్రై చేస్తున్నాను గైస్. ఇదొక ర్యాండమ్ డిజైన్ లెక్క. దాన్ని ఫినిష్ స్కెచ్ చేసి లోపలికనుకొని ఫస్ట్ అయితే దాని సైజ్ అయితే అడ్జస్ట్ చేద్దాం గైస్. దాని తర్వాత లోపలికి అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకుందాం గైస్. నేనైతే చాలా సార్లు డూప్లికేట్ చేశాను. ర్యాండమ్ గా పెట్టుకున్నాం గైస్. దానికంటే బెటర్ తీసేయడమే మేలు అనుకుంటున్నాను నేనైతే. తీసేద్దాం. దీనైతే డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదైతే ఒక బెడ్ కదా, దీన్ని యూనియన్ చేద్దాం ఒక గ్రూప్ లాగా. యూనియన్ చేస్తే అది ఒక్క కలర్ లోకి మారిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసి మల్టీ కలర్ లో ఆన్ అని పెట్టామంటే మన బెడ్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఎట్లా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. టింకర్ క్యాడ్ లోగో మీద మనం నొక్కితే సేవ్ అయిపోతుంది గైస్. ఇక్కడ చూడండి సేవింగ్ యువర్ వర్క్ అని వచ్చింది కదా. ఇది డాష్ బోర్డ్ తీసుకెళ్ళిద్ది బెడ్ మేకింగ్ అని మనం సేవ్ చేసాం కదా. ఇది మన బెడ్. ఫర్నిచర్ పార్ట్ 2 లో మనం ఈ రోజు అయితే బెడ్ చేసాం గైస్. రేపైతే కొన్ని టేబుల్స్ ఫ్లవర్ వాస్ పెట్టుకుంటాం కదా, అదైతే చేద్దాము. అయితే ఈ రోజు వీడియోని ఎండ్ చేస్తున్నాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోకి కామెంట్స్ పెట్టండి గైస్. ఎట్లా ఉంది, మీరు ఇంకేమన్నా ఫర్నిచర్ బెడ్రూమ్ లో కనుకుంటే ఇంకేమన్నా చేయొచ్చా అని కామెంట్ పెట్టండి గైస్. బాయ్ గైస్. థ్యాంక్ యూ.